మోకాలు మీద మోకాలు, పాదం మీద పాదం పెట్టి లెఫ్ట్ సైడ్కి ముడవండి. మోకాళ్ళు తల కుడి వైపు ఉంటుంది. స్లోలీ రైట్ లెగ్, రైట్ సైడ్కి మోకాల మీద మోకాలు పెట్టి తల ఎడం వైపు. స్లోలీ కాళ్ళ మధ్య కొంచెం దూరం 1-2 అడుగులు గ్యాప్. మర్కటాస్ సెకండ్ పొజిషన్. లెఫ్ట్ సైడ్ బెండ్. Slowly relax. Right side. Slowly relax. రెండు కాళ్ళు చాపి రైట్ లెగ్ ఫోల్డ్, ప్రెస్. నెమ్మదిగా ముడిచిన కాళ్ళని ఎడమ చేయి సపోర్ట్ తోటి ఎడమ వైపుకి లాగండి. తల కుడి వైపు. పడుకోబెట్టి పాదాన్ని తొడభాగం దగ్గర బిగించండి. చాపిన కాలు పాదాన్ని పడుకోబెట్టి స్లోలీ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్, ప్రెస్. నెమ్మదిగా కుడి అరిచే సపోర్ట్ తోటి కుడివైపుకి లాగండి. ఎడమ మొక్కలు మీద చేయబెట్టి లాగండి. పడుకోబెట్టిన పాదాన్ని చాపిన పాదం దాన్ని పడుకోబెట్టి తొడభాగం దగ్గర టైట్ చేస్తూ రెండు కాళ్ళు చాపి పిడికిలు బిగించి బాడీకి ఇరువైపు నుంచి ఆల్టర్నేట్గా హిప్ జాయింట్ దగ్గర మూమెంట్.
స్లోలీ రిలీజ్. రెండు కాలు తొడి భాగాలు బిగిస్తూ వదిలింది. ఫోర్త్ పొజిషన్ చేద్దాం. రెండు చేతులు బాడీకి ఇరువైపులా రైట్లుగా ఎడమ అరిచేతులు. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు లిఫ్ట్. కుడి అరిచేతులు. స్లోలీ రిలాక్స్. ఒక పక్కకు తిరిగిండి. మోకాలు మీద మోకాలు, చెయ్యి ఒక పక్కకు తిరిగాక ఏ చెవి పైన ఉందో అదే చెయ్యి చెవిని పెట్టేస్తూ బ్యాక్ స్ట్రెచ్ చేద్దాం. శ్వాస తీసుకుంటూ బ్యాక్ స్ట్రెచ్. భుజాల నొప్పులు, వీపు నొప్పులు ఉన్నవాళ్ళు, సర్వైకల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కంపల్సరీ చేయాల్సింది రోజులో 3 సార్లు. Last one more time. Slowly relax. Other side. Last one more time. Slowly relax. రెండు చేతులు పిద్దులు పెట్టుకొని ఉత్తాన పాదాసనం. రైట్ లెగ్ 1-1.5. Slowly relax. Left leg. Slowly relax. రెండు కాళ్ళు ఒకేసారి లిఫ్ట్ చేస్తాం. పాదం మీద పాదం పెట్టి కిందకు లాగేది. కింద పాదాన్ని పైకి తీసేస్తాం. తేలిగ్గా. Slowly relax.
నౌకాసనం. శ్వాస తీసుకుని తల, ఛాతీ భాగం, కాళ్ళు, చేతులు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేయండి. బాడీ నార్మల్కి వచ్చాక సెకండ్ టైం చేసేసారు. డీప్ బ్రీతింగ్. స్లోలీ రిలాక్స్. సైక్లింగ్ చేస్తాం. రెండు రకాలుగా చేయొచ్చు. ఇలా ఇదొక మోడలు, లేదు అంటే ఇలా. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. చేతి బంధాసనం చేద్దాం. కాలు మెడలు పట్టుకొని పిరుదులు, నడుము, ఛాతీ లిఫ్ట్. కందరాసనం చేద్దాం. చిన్ముద్ర పెట్టుకోండి. లుంబార్ చేయండి. కాలు మెడలు లిఫ్ట్. అశ్విని ముద్రలు ప్రాక్టీస్. స్లోలీ వెన్నుపూసని నేలకేసి ప్రెస్ చేస్తూ శ్వాస తీసుకుంటూ ఉంటాము. ఇంకొకసారి చేయండి. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్. శ్వాస వదిలేసాక పొట్టను లోపలికి లాక్కుంటూ నడుము భాగం లేపండి. కాలు మెడలు కూడా లేపండి. స్లోలీ రిలాక్స్. టైల్ బోన్ ప్రాబ్లం ఉంటే 10 సార్లు చేయండి. ఇక్కడే సుప్తబద్ధ కోణాసన పొజిషన్. నెమ్మదిగా రెండు మోకాళ్ళు నిలబెట్టి ఒక కాలుని రెండో కాలు మీద వేయండి. కుడి చేయి కుడి మోకాలు మీద పెట్టేసి పల్స్ చేయండి. కిందకి కిందకి. ఇప్పుడు నెమ్మదిగా కాలు మొత్తాన్ని ఒకదాని మీద ఒకటి వేసేసి తొడ భాగాలు అక్కడ గ్యాప్ లేకుండా వేసేసుకోండి. ఎడం వైపుకి స్ట్రెచ్. తల ఆపోజిట్. మొత్తం పడుకోబెట్టేసాం. స్లోలీ రిలాక్స్. ఇది కూడా 10 టైమ్స్ చేసుకోవచ్చు. ప్రాబ్లం హిప్ జాయింట్కి ఫ్లెక్సిబిలిటీ పర్పస్. ఇప్పుడు ఎడమ కాలు. పర్టికులర్గా ఇవి కావాలనుకున్న వాళ్ళు 10 టైమ్స్ చేసుకోండి.
పూర్తిగా కాలుని కుడి కాలు మీద పెట్టేయండి. కుడి అరచేతితోటి కుడివైపు పూర్తిగా లాగేయండి. వీలైనంతగా మొత్తం నేల కానిచ్చేయండి. 2 మోకాలు చాలా అదర్ సైడ్. మళ్ళీ అదర్ సైడ్, మళ్ళీ ఇటువైపు ఇట్లా కూడా చేయి. ఈ విధంగా స్లోలీ రిలాక్స్. రిలాక్స్. పాదాల దగ్గర నుంచి తల వరకు, తల నుంచి పాదాల వరకు ఒక్కొక్క అవయవాన్ని గమనించుకుంటూ రిలాక్స్ చేసుకుంటాము. మనలో 3 రకాల శక్తి ప్రసారం ఉంటాయి: ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం. ఈ 3 బ్యాలెన్స్గా ప్రతి భాగానికి, కండర వ్యవస్థకి, ఎముకలకి, కణానికి, అవయవాల కండరాలు ఉంటాయి కదా, వాటికి అన్నిటికీ కూడా ప్రతి భాగానికి ఒక పద్ధతి, పరిమితి పాటిస్తూ ఈ 3 రకాల శక్తి ప్రసారాలు ఆయా భాగాలకు వెళ్తూ ఎంతో ఆరోగ్యంగా ఉంది. ఇది ప్రతి భాగం దగ్గర గుర్తు చేసుకుంటూ ఉంటారు. పాదాలు, కాలువేలు, పాదం అంతా మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్. కాలు మేడం, 2 కాళ్ళు ఒకేసారి వాటిని చూసే ప్రయత్నం చేయాలి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. కాళ్ళ పిక్కలు, అక్కడున్న కండరము, ఎముక, వాటి మధ్య ప్రదేశం, వీటన్నింటినీ కూడా అడుగడుగు గమనిస్తూ మనోనేత్రంతో గమనిస్తూ ఉంటాం. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మోచిప్పలు, అక్కడున్న మోచిప్ప, దాని మధ్యలో ఒక కార్టిలేజ్ గుజ్జు, ఎముకకి మోచిప్పకి మధ్యలో కార్టిలేజ్ గుజ్జు ఉంటుంది. ఆ జాయింట్ మొత్తాన్ని వెనక నుంచి ముందు నుంచి అన్ని వైపుల నుంచి పక్కలు మనోనేత్రంతో గమనించే ప్రయత్నం చేస్తూ రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. 2 కాలు తొడభాగాన్ని గమనిస్తూ రిలాక్స్, రిలాక్స్. తుంటి భాగం రిలాక్స్, రిలాక్స్. పొత్తి కడుపు, అక్కడున్న జననేంద్రియ అవయవాలు, వాటన్నిటిని మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్. నెమ్మదిగా పైపుట్ట, అక్కడున్న కండరాలు, అప్పట్లోనే అవయవాలన్నింటినీ మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్, రిలాక్స్. ఛాతీ భాగం, ఆ భాగంలో ఉన్న ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, వీటన్నింటిని మనోనేత్రంతో గమనిస్తాం. పైపట్లో ఉన్న అవయవాలు కూడా, జీర్ణాశయం, అన్ని అవయవాల్ని మనోనేత్రంతో అలా గుర్తు చేసుకుంటూ ఉండాలి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా అరిచేతులు, చేతివేలు చివరి భాగాన్ని, మణికట్టు, మోచేయి భాగం, పై భాగం, భుజాలు, వీటన్నిటిని మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్, రిలాక్స్. నెమ్మదిగా మెడ, అక్కడున్న కండరాలు, వాటి మధ్య ప్రదేశాన్ని గమనిస్తూ రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నెమ్మదిగా ముఖంలో ఉన్న అవయవాలన్నింటినీ ఒక్కొక్కటిగా మనోనేత్రంతో గమనిస్తూ ఆయా భాగాలకి 3 రకాల శక్తి ప్రసారాలు. ఉష్ణ
ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం, తద్వారా ప్రాణశక్తి ఆయా భాగాలు చక్కగా భావనాత్మకంగా రిలాక్స్ రిలాక్స్. బుగ్గలు అక్కడున్న కండరము ఎముకలు ప్రదేశం వీటన్నింటినీ మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్ రిలాక్స్. నుదుటి భాగం స్లోలీ రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా కపాలంలోని మెదడులోని భాగాలు ప్రతి కణకణాన్ని గమనిస్తూ మనోనేత్రంతో రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా ముచ్చని గుంటను గమనిస్తూ రిలాక్స్. వెన్నుపూస మొత్తాన్ని గమనించుకుంటూ ముచ్చని గుంట నుంచి కిందకి వచ్చేసి మూలాధారం దాకా, అంటే మనం అశ్విని ముద్రలు వేస్తాం కదా, ఆ ప్లేస్ దాకా గుర్తు చేసుకుంటూ వెన్నుపూసని, ఆగ్నేయ చక్రం, అనాహతం, విశుద్ధి, అనాహతం, మణిపూరకం, స్వాదిష్టానం, మూలాధార చక్రం. ఓవరాల్గా వీపు దగ్గర ఉన్న కండరాలన్నింటినీ రిలాక్స్ చేస్తూ పిరుదులు తొడల వెనకాల భాగం మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కటికి గమనించుకుంటూ కిందకి వెళ్ళిపోండి, పాదం దాకా వెళ్ళిపోండి. ఒక్కసారి డీప్ బ్రీతింగ్, డబుల్ బ్రీత్ అవుట్. ఒక్కసారి టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు రాపిడి చేసుకోండి. కాళ్ళు చేతులు కదిలించి రెండు చేతులు రాపిడి చేసుకోండి. అరిచేతులు యొక్క నిల్వచ్చి వేడి కళ్ళ మీద పెట్టుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు. ఎడం వైపు గుండా లేచి కూర్చోండి. వాటర్ కావాలనుకున్న వాళ్ళు తాగేసేయండి, ప్రేయర్ చేయండి. ధ్యాన ముద్ర, డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం అసతో మా సత్వమయ